ఇస్సాకు ఇంతగా దీవించబడటానికి కారణం ఏంటంటే, ఇస్సాకు ఆ దేశంలో అందరితో సమాధానం కలిగి ఉన్నాడు. రాజులతో సైతం సమాధానం కలిగి ఉన్నాడు. శత్రులతో సైతం సమాధానం కలిగి ఉన్నాడు. సమాధానం ఎవరి దగ్గర ఉంటుందో వారు ఆశీర్వదించబడతారని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అందుకే మనం చూసినప్పుడు సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాంతర్యామైన దేవుడు ఇక్కడ దావీదు కూడా ఏం చెబుతున్నాడంటే 34 అధ్యాయము కీర్తన గ్రంథం 14 వచనంలో, కీడు చేయుట మానుకొని మేలు చెయ్యండి, సమాధానం కొరకు మరి ప్రయాసపడండి అని అక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ ఇస్సాకు జీవితంలో చూసినప్పుడు ఇస్సాకు అందరితో సమాధానం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ దేశంలో నూరంతలుగా మరి ఇస్సాకును దేవుడు దీవించాడు. ఇస్సాకు నూరంతలుగా దీవించటమే కాదు, అతడు ఇంకా అందరితో సమాధానం కలిగి ఉన్నాడు. ఈరోజు కొంతకాలం సమాధానం కలిగి ఉండి తర్వాత సమాధానం విడిచిపెట్టేసి అందరితో గొడవలు పెట్టుకొని అందరితో అబద్ధాలాడి అందరితో మోసాలు కలిగి ఉంటే నీ జీవితం అక్కడితోనే ఉంటుంది. నీకు శోధన వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు నువ్వు సమాధానం కలిగి ఉండు, నీ శత్రులతో నువ్వు సమాధానం కలిగి ఉండు, అప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు. ఇస్సాకుకి దేవుడు తోడై ఉన్నాడు. ఆ మనుషుడు అక్కడ గొప్పవాడుగా ఉన్నట్టు మనం చూస్తున్నాము. ఇక్కడ నూరంతలే కాదండి, నూరంతల నుంచి అతడు దేవుడు ఇంకా దీవించడం మొదలుపెట్టాడు. ఆ దేశంలో అందరూ అసూయపడినంత రీతిగా ఇస్సాకును దేవుడు దీవించాడు. ఇస్సాకుని ఇంతగా దీవించబడటానికి ఇంకా ముందుకు మనం వెళ్ళినప్పుడు ఇస్సాకుని ఆ ఊరు నుంచి పంపించేయటం జరిగింది. పంపించేటప్పుడు కూడా వారితో కూడా సమాధానం కలిగి ఉండి ఆ ఊరు నుంచి బయటకు వచ్చాడు. ఏ సొనుక్కోలేదు, ఆ వాళ్ళని ఎవరిని కూడా బాధ పెట్టలేదు. ఈరోజు నువ్వు బాధపడొద్దు, నువ్వు సమాధానం కలిగి ఉంటే దేవుడు నీతో ఉంటాడు. నువ్వు సమాధానం కలిగి ఉంటే నీ పక్క నుండి నిన్ను గొప్పవాడిగా చేస్తాడని ఈ వాక్యము నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు ఇస్సాకు ఆ ప్రాంతాన్ని నుంచి వెళ్ళిపోయి గేరారు లోయలో గుడారం వేసుకున్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాము. గేరారు లోయలో గుడారం వేసుకొని తన తండ్రి బ్రతుకున్న కాలంలో అనేక బావులు తవ్వాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు, అనేక మందికి దీవెనకరంగా ఉన్నాడు, అనేక మందిని ప్రభు తట్టు తిప్పడం జరిగింది. అనేక కష్టాల్లో, అనేక నష్టాల్లో, అనేక ఇరుకుల్లో, అనేక ఇబ్బందులు, అనేక శోధనలు, అనేక బాధల్లో, అనేక నిందల్లో, అనేక నిట్టూర్పుల్లో ప్రభు వైపు చూస్తూ అందరితో సమాధానం కలిగి అబ్రహాం ఉండి అబ్రహాం అనేక మందికి దీవెనకరంగా ఉండటం మనం చూస్తున్నాము. అబ్రహాం కాలంలో అనేక బావులు తవ్వాడు. అబ్రహాము చనిపోయిన తర్వాత ఆ బావులు పూడ్చేయటం జరిగింది. మరి ఇప్పుడు ఇస్సాకు అదే బావులు తవ్వటం మొదలుపెట్టాడు. ఎంతో లోతులోకి తవ్వుతున్నాడు. దేని కొరకు తవ్వుతున్నారంటే ఆశీర్వాదం కొరకు తవ్వుతున్నాడు, దీవెనల కొరకు తవ్వుతున్నాడు. ఈరోజు నువ్వు లోతులోకి తవ్వాలి, లోతైన ప్రార్థన కావాలి, లోతైన ఆశీర్వాదం కావాలి, లోతైంగా ఇంకా ప్రభువుని తెలుసుకోవాలి. నువ్వు పైన ఉండటం కాదు, నువ్వు లోపలికి వెళ్ళాలి. నువ్వు లోపలికి వెళితే ఆశీర్వాదము నీ దగ్గరికి వస్తుంది. ఈరోజు మన పరిస్థితులు బాగోలేదు, దేశ పరిస్థితులు బాగోలేదు, ప్రపంచ పరిస్థితులు బాగోలేదు. ఎక్కడ చూసినా భయము, ఎక్కడ చూసినా ఆందోళన, ఎక్కడ చూసినా భయము, ఆందోళన మానవుల్లో కనపడుతుంది. అందరూ భయపడిపోతున్నారు. కానీ భయం లేని ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసు. భయం లేని మనుషులు ఉన్నారు, దేవుని ప్రజలు. ప్రజలకి దేవుడు ఏమని చెబుతున్నాడు తెలుసా? నువ్వు భయపడొద్దు, నువ్వు జడవద్దు. పగలు ఎండ దెబ్బైను, రాత్రి నీళ్ళు దెబ్బైను, చీకట్లో సంచరించి తెగుళ్ళైను, మధ్యాహ్నం ఎందు పాడు చేయు రోగములకు నువ్వు భయపడవద్దు. 1000 మంది పడినను, 10,000 మంది కూలిను, అపాయం నీ దగ్గరికి రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు అంటున్నాడు. ఈరోజు నువ్వు లోతులోకి వెళ్ళాలి. ఇంట్లో ఉండటం కాదు. ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది కరోనా వ్యాధి, బయట తిరిగిన వాళ్ళకి దగ్గరికి వచ్చేస్తుంది కరోనా వ్యాధి. కానీ దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేసేడేంటో తెలుసా? తన ప్రజలను కాపాడుకుంటాడు, తన ప్రజలను రక్షించుకుంటాడు. తన ప్రజలు ఎప్పుడు చూసినా కష్టకాలంలో ప్రభుని వెతకాలి,
ప్రభా ఈ లాక్డౌన్ నుంచి విడుదల చేయండి, నా దేశం మీద ఉన్న ఈ తెగులు తొలగించండి, నా దేశాన్ని స్వస్థపరచండి అని ఇస్సాకు తవ్వుతున్నాడు. నీళ్ళు కొరకు, ఆశీర్వాదం కొరకు. పైనుంచి దేవుడు దిగి వచ్చినంత వరకు, నీ ప్రార్థన ఆలకించినంత వరకు, నీ ప్రార్థన దేవుడు జవాబిచ్చినంత వరకు నీవు నీ దేవుడికి ప్రార్థన చెయ్యి. నీ దేవుడికి నువ్వు మొరపెట్టు, నీ దేవుడికి మొర్రపెట్టు. నీ దేవుడు నీ దగ్గర ఉంటాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. దేశ పరిస్థితులు మార్చే శక్తిమంతుడు నీ దగ్గర ఉన్నాడు. దేశాన్ని తారుమారు చేసే దేవుడు నీ దగ్గర ఉన్నాడు. కరువు కాలంలో తన బిడ్డలు పోషించుకోగలదుడు, కష్టకాలంలో తన బిడ్డలకు కావాల్సిన ఆశీర్వాదాలు ఇవ్వగలదుడు. నీ దేవుడు నిన్ను పోషించటానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడని ఇక్కడ వాక్యం తేటగా చెబుతుంది. ఇక్కడ ఇస్సాకు లోతులోకి తవ్వుతున్నాడు. తవ్వుతుంటే శత్రులు వచ్చి ఇస్సాకు మీద గొడవ పెట్టుకొని, ఇస్సాకు మీద జగడమాడి, ఇస్సాకు మీద నిందలేసినప్పుడు ఇస్సాకు సమాధానం కలిగి అక్కడి నుంచి వేరొక చోటకి వెళ్ళిపోయాడు. శత్రులు బాధ పెట్టారని చూడలేదు, కానీ శత్రులు మార్చటానికి ప్రయత్నం చేస్తున్నాడు, దేశాన్ని మార్చటానికి ప్రయత్నం చేస్తున్నాడు, ప్రపంచాన్ని మార్చటానికి ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వెక్కడున్నా, ఈ వాక్యం వింటున్నా నీవు ఇప్పుడు లోతులోకి ఉండాలి. పరిస్థితులు బాగోలేనప్పుడు ప్రభువును గనపరచాలి. పరిస్థితులు అనుకూలం లేనప్పుడు దేవుని గనపరచాలి. అప్పుడు నీ ప్రార్థన పరలోకం నుండి పైకెళ్ళి కిందకు వస్తుంది. నీ దేవుడు నీ పరిస్థితులన్నీ తారుమారు చేస్తాడని ఇక్కడ వాక్యం తేటగా చెబుతుంది. అక్కడ కష్టం వచ్చిందని ఇస్సాకు ఇదిగో అక్కడి నుంచి వెళ్ళి ఆగిపోలేదు, తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు, తన ప్రయాణాన్ని ముందుకెళ్తున్నాడు. అయ్యో ఈరోజు నాకు పరిస్థితులు బాగోలేదే, దేవుని మందిరాలు ఎప్పుడు ఏర్పరచబడతాయి, దేవుని మనసారా ఎప్పుడు గనపరచాలి, దేవుని మనసారా నేను దేవుని మందిరానికి వెళ్ళి ఎప్పుడు నా దేవుణ్ణి ఆరాధించాలి. అయ్యో 6 రోజులు కష్టపడమన్నాడు, 7వ రోజు దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధించమన్నాడు కదా. అయ్యో నేను ఆరాధన లేకుండా ఇంట్లో ఉండిపోతున్నానని నీకు బాధ ఉన్నదా, నీకు చింత ఉన్నదా? నీకు చింత బాధ ఉంటే ఈరోజు లేచి ప్రార్థించి, నువ్వు లేచి ప్రార్థన చేసినప్పుడు నీ ఇంట్లో పరిస్థితులన్నీ మారిపోతాయి, దేశ పరిస్థితులన్నీ మారిపోతాయి, ప్రపంచ పరిస్థితులు మారిపోతాయి, వచ్చిన తెగుళ్ళు ఆగిపోతాయని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు. అందుకే ఎక్కడ చూసినా ఇదిగో చూడండి, అందరూ చేతులు ఎత్తేసారు. పరమ తండ్రి, పరమ దేవుడు మాత్రము ఆయన దగ్గరికి వెళ్తే ఆయనే మనకు సహాయం చేస్తాడు. భూలోకంలో ఉన్న రోగాలకి, తెగులుకన్నిటి మందుని దేవుడు కనిపెట్టే కృపనిచ్చినట్లు ఈ మందు కూడా కనిపెట్టే కృప దేవుడిస్తాడు. నువ్వు లేచి ప్రార్థన చేయమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే ఇక్కడ మనం చూసినప్పుడు ఇస్సాకు అక్కడ జగడమాడిన తర్వాత, అక్కడ గొడవ పెట్టుకొని ఇస్సాకుని అక్కడి నుంచి పంపించేసిన తర్వాత ఇస్సాకు ఏ బాధ పెట్టుకోకుండా అక్కడి నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాడు. మరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ తవ్వుతున్నాడు. అక్కడ తవ్వుతున్నాడు, కష్టపడుతున్నాడు, నీళ్ళు కొరకు ఎదురు చూస్తున్నాడు, ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నారు, జీవజలముల కొరకు ఎదురు చూస్తున్నాడు, జీవజలములనే వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు వాక్యం కొరకు లోతులోకి నువ్వు ధ్యానించాలి, లోతులోకి ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి, హృదయాన్ని పగిలిపోయినంత రీతిలో ప్రార్థన చేయాలి, పరలోకము నీ దగ్గరికి దిగి వచ్చినంత రీతిలో నువ్వు ప్రార్థన చేయాలి. అన్నా దగ్గరికి దిగి వచ్చింది, ఏలియా దగ్గరికి దిగి వచ్చింది, యాకోబు దగ్గరికి దిగి వచ్చాడు. నువ్వు కూడా ప్రార్థన చేస్తే నీ దగ్గర కూడా దేవుడు దిగి వస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అందుకే ప్రభువు నిన్ను నన్ను దర్శిస్తున్నాడు. నువ్వు లోతులోకి తవ్వాలి. నువ్వు తవ్వి కొలిది నీకు శోధనలు వచ్చి కొలిది, నువ్వు కష్టపడి కొలిది నీకు బాధలు వచ్చి కొలిది అవి ఆశీర్వాదకరంగా 2 అంతలుగా మార్చబడతాయని ప్రభు అయిన యేసు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. వాక్యమై ఉన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరలా తవ్వినప్పుడు, లోతులోకి తవ్వినప్పుడు, నీళ్ళు వచ్చినంత వరకు తవ్వినప్పుడు, నీళ్ళు వచ్చినంత వరకు కష్టపడినప్పుడు, ఇంకా కష్టపడుతున్నాడు. ఇగో జీవజలములు పైకి వచ్చినంత రీతిలో కష్టపడుతున్నారు. కష్టపడి పనిచేస్తున్నారు. కష్టపడి పనిచేసినప్పుడు ఆశీర్వాదాలు వచ్చినాయి. ఇస్సాకు దగ్గరికి నీళ్ళు వచ్చినాయి, నీళ్ళు ఉబ్బుకినాయి, నీళ్ళు పైకొచ్చినాయి. పైకొస్తే మరలా శత్రువులు వచ్చి ఇదిగో జగడమాడారు, గొడవ పెట్టుకున్నారు, ఆ బావిని పూడ్చేయటం మొదలుపెట్టారు.
అయినా కానీ అంత బాధల్లో, అంత కష్టంలో, అంత కన్నీటిలో, అంత శ్రమ ఓర్చి, అంత దుఃఖపడి అయినా కానీ ఏమి అనుకోకుండా యేసును అత్తుకున్నాడు ఇస్సాకు. ఈరోజు అత్తుకో, నిన్ను దేవుడు దీవిస్తాడు. కరువు కాలంలో దేశానికి, ప్రపంచానికి, భూలోకానికి అన్నిటికి ఆశీర్వాదము పైనుండి వస్తుంది. పైనుండి దీవెన వస్తుంది, పైనుండి గాలి వస్తుంది, పైనుండి సూర్యుడు వస్తున్నాడు, పైనుండి చంద్రుడు వస్తున్నాడు, పైనుండి సమృద్ధి వస్తుంది. పైనుంచి అన్ని ఆశీర్వాదాలు, వర్షం కూడా పైనుంచే వస్తున్నాయి. నీకు కావలసిన ఆశీర్వాదాలు పైనున్నవాడు అందరికంటే గొప్పవాడు. ఆకాశాలు, మహాకాశాలు పట్టజాలని వాడు, దేవదూతల కంటే గొప్పవాడు, భూలోకము కంటే గొప్పవాడు, సర్వలోకాల కంటే గొప్పవాడు. ఆ సర్వలోకాలకు సృష్టించిన ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను ఆశీర్వదించటానికి. అతడు ఇంతగా సమాధానం కలిగి ఉండటానికి కారణం ఏంటంటే ప్రభుని అత్తుకున్నాడు, ప్రార్థనలో ఉన్నాడు, ప్రభుని గణపరుస్తున్నాడు, ప్రభుని హెచ్చిస్తున్నాడు, ప్రభునే చూపిస్తున్నాడు. కానీ ఇస్సాకు మాత్రము ముందు ఎప్పుడు కూడా హెచ్చించుకుంటం లేదు. నువ్వు సమాధానం కలిగి ఉండు, ఆశీర్వాదం నీ దగ్గరకు వస్తాయి, దీవెలు నీ దగ్గరకు వస్తాయని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అక్కడ గొడవ పడిన వారితో సమాధానం కలిగి వెళ్ళిపోయాడు, మరొక్క చోటకి వెళ్ళిపోయి బావి తవ్వటం మొదలుపెట్టాడు. అక్కడ కూడా పుష్కలంగా నీళ్ళు వచ్చేసినాయి. అక్కడ మాత్రం శత్రువులు రాలేదు. ఎందుకు శత్రువులు రాలేదు తెలుసా? ఇదిగో శత్రువులకి భయమేసింది. మేము ఇంతగా కీడు చేస్తున్నాము, ఇంతగా మేము హేళన చేస్తున్నాము, ఇంతగా జగడమాడాము, కానీ ఆ వ్యక్తి మమ్మల్ని ఏమి చేయలేదు. మాతో సమాధానం కలిగి ఉన్నాడు, మాతో ప్రేమ కలిగి ఉన్నాడు. ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? ఇతనిలో కోపం రాలేదు, ఇతనిలో పగ లేదు, ఇతనిలో ఈర్ష్య లేదు, ఇతనిలో శత్రు శాసనం ఏమీ లేదు. అంటే ఇతనికి దేవుడు తోడై ఉన్నాడని శత్రువులు తెలుసుకొని శత్రువులు ఇస్సాకు ఇంటికి వచ్చారు. ఇస్సాకు ఇంటికి వచ్చినప్పుడు ఇస్సాకు అంటున్నాడు, ఎందుకు మీరు వచ్చారు? జగడమాడటానికి వచ్చారా? గొడవ పెట్టుకోవడానికి వచ్చారా? ఎందుకు వచ్చారు మీరంటే, లేదు, నీకు దేవుడు తోడై ఉన్నాడని మేము తెలుసుకున్నాము, నీతో సమాధానం కలిగి ఉందామని వచ్చాము అన్నప్పుడు ఇస్సాకు శత్రువులకి భోజనం పెట్టాడు. శత్రువులకు భోజనం పెట్టి ఆ రాత్రి వారితో సమాధానం కలిగి ఉండి పొద్దుట వాళ్ళని సాగనంపించాడు సమాధానంతో. శత్రులే ఇస్సాకు దగ్గరికి సమాధానం కలిగి రావటానికి వచ్చారు. ఎందుకంటే ఈ మనుషుడికి దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు ఎవరికి తోడై ఉంటారో వారే సమాధానం కలిగి ఉంటారని ప్రభు ఇక్కడ నీతో మాట్లాడుతున్నాడు. ఇస్సాకుకి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి, ఇస్సాకు సమాధానం కలిగి ఉన్నాడు కాబట్టి ఇస్సాకు ఆ దేశంలో బహుగా దేవుడు దీవించాడు. ఇక్కడ మనము చూసినప్పుడు ద్వితీయోపదేశ కాండము మరి 30వ అధ్యాయము ఇక్కడ మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు 9వ వచనంలో మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యానుసారంగా నువ్వు నడిస్తే నీ చేతి పనులు నేను దీపిస్తాను, నీ గర్భఫలాన్ని నేను దీపిస్తాను, నీ పశువులు నేను దీపిస్తాను, నీ భూఫలాన్ని దీపిస్తాను, నీకు అన్ని మేలు కలుగుతాయి, నువ్వు వర్ధిల్లుతావని ఇక్కడ మనకు కనపడుతుంది. సమాధానం కలిగి ఉంటే ఇంత ఆశీర్వాదాలు ఉంటుందండి. సమాధానం కలిగి ఉంటే ఇంత దీవులు ఉంటాయని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనకి ఆధారం ఏదో తెలుసా? వాక్యమై ఉన్న దేవుడు. వాక్యమే ఆధారము, బైబిలే ఆధారము. ఈ బైబిల్ బట్టి మనం నడిస్తే, ఈ వాక్యాన్ని బట్టి నడిస్తే నీ అన్ని విషయాల్లో దేవుడు నిన్ను దీవిస్తానంటున్నాడు, అన్ని విషయాల్లో నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి నువ్వు నడిచిన ఎడల, నా ఆజ్ఞలు అనుసరించి గైకొనిన ఎడల, ఇదిగో యెహోవా మాట వినిన ఎడల, ఇదిగో నీ పితరులను బట్టి నేను ఆనందించాను, నీవు కూడా నా వాక్యాన్ని బట్టి నువ్వు నడిస్తే నిన్ను బట్టి నేను ఆనందిస్తాను. నీ పితరుల పక్షంగా నేను తిరిగిన దేవుణ్ణి, ఈ వాక్యాన్ని బట్టి నువ్వు నడిస్తే నీ పక్షంగా నేను తిరుగుతానని దేవుడు ఇక్కడ నీతో నాతో మాట్లాడుతున్నాడు. అంటే సమాధానంలో ఎంత ఆశీర్వాదం ఉన్నదంటే, సమాధానంలో ఎంత దీవులు ఉన్నదంటే అంత దీవులు ఉన్నాయని పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు.
అందరితోనూ సమాధానం కలిగి పరిశుద్ధత కలిగి ఉండండి. పరిశుద్ధత లేకుండా, సమాధానం లేకుండా పరలోకం లేదంట. పరలోకంగా వెళ్ళాలంటే మన అందరితోని కూడా, దేవుని బిడ్డలమైన మన అందరితో సమాధానం కలిగి ఉంటే పరలోకం మన కొరకు ఎదురు చూస్తుంది, ఆశీర్వాదాలు ఎదురు చూస్తున్నాయని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో చూసినప్పుడు సమాధాన పరచువారు ధన్యులంట. ఎక్కడైనా గొడవలైనప్పుడు, ఎక్కడన్నా కలహాలైనప్పుడు, ఎక్కడన్నా శోధన అయినప్పుడు, ఎక్కడన్నా కుటుంబాలు విడిపోతున్నప్పుడు అక్కడికి వెళ్ళి నువ్వేం చేయాలంట? సమాధాన పరిస్తే ఇదిగో చూడండి, దేవుని ఆశీర్వాదములు, దేవుని దీవెనలు నీ మీద ఉంటాయని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు చూసినప్పుడు సమాధానాన్ని అపోస్తలుడైన పౌలు ఒక బలమైన తాడుతో పోల్చాడు, ఒక బలమైన సంఖ్యలతో పోల్చాడు. ఒక సైనికుడిని లేకపోతే ఒక దొంగని దేనితో కట్టేస్తారంటే తాడుతో కట్టేస్తారు, లేకపోతే సంఖ్యలతో కట్టేస్తారు. సంఖ్యలతో లేకపోతే తాడుతో కట్టేసినప్పుడు ఆ వ్యక్తి అలా బందీ అయిపోతాడు. సంఘంలో వాక్యమైన సమాధానం కలిగి ఉంటే మనకు ఆశీర్వాదాలు, దీవెనలు ఉంటాయని పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. అందుకే దావీదు కాలంలో అనేక యుద్ధాలు జరిగినాయి, అనేక రక్తపాతం జరిగింది. నా కాలంలో జరిగిన రక్తపాతము మరొక కాలంలో, నా కుమారుడు కాలంలో ఈ రక్తపాతం జరగకూడదని, ఇదిగో తనకి సమాధానం వచ్చిన రీతిలో పేరు పెట్టాలని, దేశమంతా సమాధానం కలిగి ఉండాలని ఆశించాడు దావీదు. అందుకే దావీదు ఆశించిన రీతిలో సమాధానం అనే పేరు వచ్చినట్లు సొలొమోను అనే పేరు పెట్టడం జరిగింది. సొలొమోను అనగా సమాధానము. సమాధానం కలిగి ఉంటే మనకు ఆశీర్వాదం ఉంటుంది. సమాధాన కర్త ఎవరు? కొలసీ పత్రిక 1వ అధ్యాయం 19 మరి 20వ వచనంలో యేసుక్రీస్తు రక్తము ద్వారానే మానవాళ్ళందరికీ సమాధానం వచ్చింది. అందుకే సొలొమోను కాలంలో యుద్ధాలు ఏమీ లేవు, ఈ దేశమంతా ప్రశాంతంగా ఉన్నది. ఎందుకంటే సొలొమోను అందరితో సమాధానం కలిగి ఉన్నాడు కాబట్టి. అటు సమాధానం మనము కలిగి ఉంటే మన ఇంట్లో గొడవలు ఉండవు, కొట్లాట్లు ఉండవు, మన స్నేహితులతో సమాధానం, మన ఇరుగు పొరుగు వారితో సమాధానం, మన చుట్టుపక్కల వాళ్ళతో సమాధానం, కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో సమాధానము, దేశంలో సమాధానం కలిగి ఉండాలని ప్రభు కోరుకున్నాడు. ఆ సమాధానం కలిగి మన ప్రార్థన చేసినప్పుడు పరలోకము మహిమ, పరలోక ఆశీర్వాదాలు మన మీద, మన బిడ్డల మీద దిగుతాయని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి కుటుంబంలో నువ్వు అందరితో సమాధానం కలిగి ఉండు, అందరితో సమాధానం కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. సమాధానం ఎక్కడుంటాదో ప్రభు అక్కడ ఉంటాడు. సమాధానం ఎక్కడుంటాదో పరలోకం అక్కడ ఉంటుంది. అటు సమాధానం కలిగిన ఆత్మ మనందరికీ దేవుడు దయచేస్తున్నాడు. కాబట్టి ఈ సమాధానం మనం పొందుకోవాలని ప్రభు కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ, దేవుడు ఈ వాక్యం మనం అందరి హృదయాల్లో నూరంతలిగి వాక్యం ఫలించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఇళ్ళల్లో ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇస్సాకు లోతులోకి వెళ్ళి మొర్రపెట్టాడు. అయ్యా బావి నాయన, భూమిని తవ్వుతున్నాడు లోతులోకి. అయ్యా దాచబడిన నాయన నీళ్ళు, కనపడలేని నీళ్ళు, ఎక్కడున్నాయో తెలియని నీళ్ళు, తవ్వి తుండి కొలిది నాయన నీళ్ళు బయటకు వస్తున్నాయ్యా. ఆశీర్వాదం బయటకు వస్తుందయ్యా, దీవెన బయటకు వస్తుందయ్యా, కృప బయటకు వస్తుందయ్యా, సమృద్ధి బయటకు వస్తుందయ్యా. అయ్యా ఈ కష్టకాలంలో, ఈ నాయన ఈ దుఃఖ కాలంలో, అయ్యా నిన్ను ఆరాధించుకోలేని కాలంలో ప్రభువా, ఇప్పుడు మేము నిలబడితే, మేము తప్పిపోకుంటుంటే, ఇంకా మా విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకుంటే, ఎప్పుడు నీ మందిరానికి వెళ్ళి నిన్ను ఎప్పుడు గణపరచాలని ఆశ నీలో ఉంటే, కార్యం చేయటానికి నువ్వు సమర్థుడు ప్రభా, కార్యం చేయటానికి నువ్వు శక్తిమంతుడు ప్రభా. ఇటు కార్యం అందరి హృదయాల్లో నాయనా నూరంతలుగా ఫలింపబడును గాక. అయ్యా గలిబిలంతా బంధింపబడును గాక. మా దేశాన్ని, మా దేశ ప్రజలను స్వస్థపరచండి నాయన. అయ్యా మేము ధైర్యం కలిగి నాయన నిన్ను ఘనపరచటానికి, కడవరకు మేము అందరితో సమాధానం కలిగి ఉండటానికి ఇటు సమాధానం కలిగిన ఆత్మ అందరికీ దయచేయమని, ఈ వాక్యం ప్రతి బిడ్డలో నూరంతలుగా ఫలించి అభివృద్ధి పొందటానికి సహాయం చేయమని యేసు శక్తిగల నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.